నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ ఖాళీగా కూర్చుందా? ఖచ్చితంగా కూర్చోలేదు. ఖరామ్ షహర్ 4 అంటే అనే పేరుతో ఉన్న ఒక ఖైబర్ అని కూడా పిలుస్తారని ఒక మిసైల్ని రంగంలోకి దించింది. ఇది 4th జనరేషన్ బాలిస్టిక్ మిసైల్. ఇట్ ఇస్ యాజ్ డేంజరస్ యాజ్ మన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ కంట. బట్ దాట్ ఈస్ క్రూయిజ్ మిసైల్, దిస్ ఇస్ బాలిస్టిక్ మిసైల్. సో అంతకన్నా ప్రమాదకరమైంది. ఎందుకు దించాలనుకుంటోంది? టార్గెట్ ఎవరు? అమెరికాకు సహకరించే చుట్టుముట్టి ఉన్న ఇస్లామిక్ నేషన్స్ అన్నీ టార్గెట్టే. అలాగే అమెరికన్ వార్షిప్స్ ఆల్రెడీ వచ్చింది. ఫ్లోటింగ్ సిటీ అని పిలిచే జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ రెడీగా ఉంది. మెడిటరేనియన్ సీ దగ్గర ఉంది. అబ్రహాం లింకన్ ఇంకొక షిప్ అది మెడిటరేనియన్ సీ దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ వాటర్స్ నుంచి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇవి టార్గెట్. ఇంకా ఏం చేస్తుంది? ఈ క్షిపణులతో పాటు, ఈ మిసైల్స్తో పాటు ఇరాన్ చిన్న చిన్న బోట్స్ని, సూసైడ్ బోట్స్ అంటారు వాటిని, చాలా టైనీ బోట్స్ తీసుకెళ్ళి ఈ షిప్స్ కిందకి తాళ్ళు కట్టి మైన్స్ని అక్కడ ఆ షిప్స్ కిందకి వదిలేస్తుంది. అంటే ఈ షిప్స్ మూవ్ అయ్యేప్పుడు అంటే దాంతో పెద్ద డ్యామేజ్ అవుతుందని కాదు, బట్ ఎక్కడో చోట షిప్ని అది కలిగించే చిన్నపాటి డ్యామేజ్ కూడా అవి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. అంత పెద్ద వార్షిప్స్కి షిప్స్ మైన్స్ని టచ్ అయ్యేట్టు వెళ్తే, అంటే ఆ చిన్న చిన్న బోట్స్ ఆ చిన్న చిన్న బోట్స్ ఆ షిప్ని టచ్ అయినా సరే, ఎందుకంటే సముద్రం లోపల ఉంటాయి, చాలా ఎక్కువ లోతున్న చోటే ఈ హెవీ వెజల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి పంపిస్తున్నది ఇరాన్. సో ఇరాన్ ఒక ఎత్తుగడలో భాగం. నెక్స్ట్ జీసీసీ నేషన్స్ని టార్గెట్గా చేసుకొని, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ నేషన్స్ని టార్గెట్గా చేసుకొని ఇరాన్ చేస్తున్న ఈ ప్రయోగం అంటే రెడీ చేస్తుంది ఖురామ్ షహర్ 4 అంటే ఖైబర్ 4th జనరేషన్ బాలిస్టిక్ మిసైల్స్ని. అది ఇప్పటికే రియాద్లో ఉన్న యుఎస్ ఎంబసీని కొట్టారు. ఈరోజు ఉదయం సౌదీలో ఉన్న యుఎస్ ఎంబసీని కొట్టారు. ఖతార్లో ఉన్న యుఎస్ బేస్ని కొట్టారు. ఎవరిని వదిలిపెట్టట్లా. వీళ్ళ ఇరాన్ సృష్టించిన భయోత్పాతానికి రాజులు వాళ్ళ అంతఃపురాలు దిగి వచ్చి ప్రజల మధ్య మమేకమై తిరిగి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తున్నారు టూరిస్టులకి. మొత్తం నిన్న మొన్న చూస్తే సౌదీలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, రాజులు నేరుగా ప్రజల మధ్యకు వచ్చారు. అంటే ఇరాన్ ఒక చిన్న దేశమే కదా, అమెరికా ముందు చిన్న దేశమే కావచ్చు, కానీ చాలా విశాలమైన దేశం, గొప్ప సంస్కృతి నాగరికతలు పరిడవిల్లిన దేశం. 5,000 సంవత్సరాల క్రితమే అమెరికా పురుడు పోసుకుంది 250 సంవత్సరాల క్రితం అయితే, ఇరాన్ సంస్కృతే 5,000 సంవత్సరాలది. అండ్ ఒక్కసారి మనం ప్రస్తావన చేయాల్సి వచ్చుకుంటే, ఈరోజు హైదరాబాద్ని మనం చూస్తున్నాం, తెలంగాణ రాజధాని. ఈ హైదరాబాద్ నమూనా ఇఫ్సహాన్ సిటీ, ఇరాన్లో ఉన్న ఇఫ్సహాన్ సిటీ, అక్కడి నుంచి అదే నమూనా తీసుకొచ్చి ఇక్కడ కట్టారు, హైదరాబాద్ కట్టారు. సరే, దీని మీద చాలా క్లెయిమ్స్ ఉంటాయి. మేమే హైదరాబాద్ కట్టాం, మా వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని. మీకన్నా ముందే పర్షియన్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ కట్టారు. అక్కడి నుంచి వచ్చిన ఇరానీ చాయ్ ఇవాళ మనం తాగుతున్నాం హైదరాబాద్లో. సో ఇరాన్కున్న సంస్కృతి నాగరికత గురించి చెప్పే ప్రయత్నంలో ఒక చిన్న వివరణ మాత్రమే. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇరాన్ ఎందుకు ఎవరి మీద ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటుంది? ఎందుకంటే సహజంగానే వాళ్ళ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడంతో పరిస్థితులు భయానకంగా మారిన తర్వాత ఇరాన్ ఫేజ్డ్ మేనర్లో స్టెప్స్ తీసుకుంటూ వస్తుంది. ఒకటి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC, వాళ్ళ ఆత్మహత్య దళాలు 1,50,000 మంది ఉన్నారు. ఖమేనీని వాళ్ళు దేవుళ్ళలా చూస్తారు. వాళ్ళు ఇరానియన్ ఆర్మీ కన్నా దే కాల్ ద షాట్స్ దేర్, వాళ్ళు డిక్టేట్ చేస్తారు. ఖమేనీని, రక్షణ మంత్రిని అండ్ IRGC చీఫ్ని చంపేశారు. తర్వాత సెకండ్ ర్యాంక్ లీడర్స్ పోలినంతమంది జనరల్స్ని, సైంటిస్ట్ని చంపేశారు. ఇవాళ ఉన్నది థర్డ్ ర్యాంక్. వాళ్ళు అక్కడున్న మొజాయిక్ ఫోర్సెస్, ఒక 31 డివిజన్స్ ఆఫ్ మొజాయిక్ ఫోర్సెస్ ప్రస్తుతం ఈ ఆపరేషన్స్ అన్నీ క్యారీ అవుట్ చేస్తున్నాయి. GCC మీద ఈ మిసైల్ అటాక్స్ కానీ ఇతరత్రా కానీ ఎక్కడ తగ్గట్లా. వాళ్ళు నష్టపోతున్నారు, నిండా మునిగారు. వాళ్ళు కోల్పోవటానికి ఏం లేదు ఇరాన్ దగ్గర. ఇవాళ మిగిలిన ఆయుధాలను మొత్తం ప్రయోగించి చిట్ట చివరి వారియర్ ఆఫ్ IRGC కూడా మరి ఈరోజు అక్కడ విధ్వంసం సృష్టించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సరే, అమెరికా దానికి ప్రతిగా కర్ద్ రెబల్స్ని తయారు చేసి రంగంలోకి దింపి దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సక్సెస్ ఎంతవరకు అవుతారో అనేది తర్వాత విషయం. అమెరికా కూడా కౌంటర్ అటెంప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ మూవ్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్. అమెరికా తనకు అప్పగించిన పని ఏంటి? తన దేశం నుంచి ప్రయోగించాల్సిన క్షిపణులన్నీ ప్రయోగించింది. అలాగే అవతల నుంచి బాలిస్టిక్ మిసైల్స్ వీళ్ళ ఐరన్ డోమ్ని చీల్చుకుంటూ కిందకు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. టెల్ అవీవ్ లాంటి నగరాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి.
డ్యామేజ్ చాలా ఎక్కువే ఉంది, అటు ఇరాన్లో కానీ ఇటు ఇజ్రాయెల్లో కానీ. బట్ ఇజ్రాయెల్ ఊరుకోల, లెబనాన్ వెళ్ళి కొడుతోంది. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాస్ అనే ఉగ్రవాద గ్రూపుల్ని దునుమాడుతోంది, వాళ్ళ లీడర్ని కూడా, కమాండర్ని కూడా చంపేసింది. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. సో కమింగ్ బ్యాక్ టు బ్యాలిస్టిక్ మిసైల్, 4th జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి వస్తే కనుక, ఇది అమెరికా వెన్నులో వణుకు పుట్టించే బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ అండ్ దీని కెపాసిటీ ఒకసారి చూస్తే, రేంజ్ అండ్ కెపాసిటీకి వచ్చేప్పటికి 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 1500 కేజీల భారీ వార్ హెడ్ని మోసుకెళ్తాం. అండ్ అలాగే హైపర్సోనిక్ వేగం, వాతావరణం బయట అట్మాస్ఫియర్ అవతల దీని వేగం మ్యాక్స్ 16 అంటారు. అంటే ఒక ధ్వని వేగానికి 16 టైమ్స్ ఉంటుంది. భూమిపైకి తిరిగి వచ్చేప్పటికి మ్యాక్ 8 తోటి వస్తుంది, ధ్వని వేగానికి 8 టైమ్స్ ఎక్కువ వస్తుంది. ఇంతటి వేగాన్ని అడ్డుకోవటం ప్రస్తుతం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దాదాపు అసాధ్యం. సో ఖతార్ దగ్గర కావచ్చు, యూఏఈ దగ్గర కావచ్చు, సౌదీ దగ్గర కావచ్చు, ఇప్పుడు ఈ ప్రయోగం అంటూ జరిగితే వ్యవస్థలన్నీ మొత్తం చిన్నాభిన్నమైపోతాయి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోతాయి, టూరిస్టులు, ఉపాధి అవకాశాలు, ఒక్కసారి అది కళ్ళ ముందు తలుచుకున్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామం. హైపర్గోలిక్ లిక్విడ్ ఇంజన్ వాడతారు ఇందులో, ఈ ఖురామ్ షహర్ 4, దాని ఖైబర్ అంటాం. జస్ట్ 15 మినిట్స్ డ్యూరేషన్లో దీన్ని ప్రయోగించవచ్చు. ఇది రాడార్కి అందదు, రాడార్కి చిక్కని డిజైన్. దీని మీద ప్రొఫెసర్ ముహమ్మద్ షుజాయి అనే ఆయన, ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇది డిజైన్ వల్ల రాడార్ల కళ్ళు కప్పి ప్రయాణిస్తుందట. అంటే వన్స్ అట్మాస్ఫియర్ నుంచి భూమి మీదకి వచ్చేప్పటికీ జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది ఈ మిసైల్ది, ఖైబర్ 4. సో అందువల్ల అలాగనే దాని టార్గెట్ని రీచ్ అవుదంటే ఇచ్చిన స్పెసిఫిక్ టార్గెట్ని, ఎప్పుడైతే స్పేస్లో దాని ప్రయోగించిన ఆ పార్ట్ విడిపోయి ఓన్లీ వార్ హెడ్ వస్తుందో, ఆ వార్ హెడ్ని అంటుకొని దీన్ని గైడ్ చేసే చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది తీసుకెళ్తుంది. ఎవరి రాడార్కి చిక్కదు. అండ్ వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అందదు, వాటిని డిస్మాంటిల్ చేయడానికి ముందుకు వస్తున్నది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది గనక జరిగితే, ఒకవేళ ఇదే గనక ప్రయోగం వాళ్ళు చేయగలిగితే గనక డ్యామేజ్ అలా ఉంటుంది. జీసీసీ నేషన్స్ ఇప్పుడు వర్రీ అవుతున్న రీజన్ అదే. దాని ప్రత్యేకతలు చూసాం. ఇక అమెరికా ఆర్మీ ప్లాన్ ఏంటంటే, అమెరికా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ఆల్రెడీ ఉంది, మెడిటరేనియన్ సీలో ఉంది వార్షిప్. దీంతోపాటు గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఉంది. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అయితే ఫ్లోటింగ్ సిటీ అంటారు, తేలియాడే నగరం అంటారు. దానిలో 5,000 మంది సైనికులు, దాని పర్ డే వచ్చి $8,000 మిలియన్ ఖర్చు పెడతారు దాంట్లో ఉన్న వ్యవస్థలు నడవటానికి. ఇరాన్ ముప్పుని తిప్పికొట్టడానికి అమెరికా ఆల్రెడీ ఇది న్యూక్లియర్ పవర్తో నడిచే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ స్ట్రైక్ గ్రూప్ని రంగంలోకి దించింది. అమెరికా దగ్గర ఉన్న శక్తియుక్తులను కూడా మనం తక్కువ అంచనా వేయలేం కదా. ఈ అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి, బట్ ఈ ఖైబర్ని తట్టుకోగలవా అవి? యుద్ధ విమానాలు, హెలికాప్టర్తో కూడిన ఈ నౌకాదళం ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ తీరంలో మోహరించి ఉంది. అణు ఇంధనంతో ఇది ఎక్కువ కాలం సముద్రంలో ఉండి దాడులు నిర్వహించగలదు. బట్ ఖైబర్ కెపాసిటీని ఇది విస్టాండ్ చేయగలదా? అండ్ ఆల్రెడీ ఇరాన్ చిన్న చిన్న బోట్లలో ఆత్మాహుతి బోట్లతో పంపుతున్న ఆ లోడెడ్ మైన్స్ కిందకెళ్ళి, ఆ షిప్ కిందకెళ్ళి చేసే డ్యామేజ్ని తట్టుకోగలదా? అమెరికా నావికా శక్తి, మరోవైపు ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి సామర్థ్యం మధ్యప్రాచ్యాన్ని, మిడిల్ ఈస్ట్ని వ్యూహాత్మక యుద్ధక్షేత్రంగా మార్చేశాయి. సో ఇంత క్లియర్గా ఒక్కసారి మనం విజువలైజ్ చేసుకుంటేనే ఆ వార్షిప్ ఎంత ఉంటుంది. 2 వార్షిప్స్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అండ్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, రెండిట్లోనూ ఒక 10,000 మంది సైన్యం ఉంటారు, సైలర్స్ సైన్యం అని కలిపి. ఒక్కొక్క వార్షిప్ మీద పర్ డే అయ్యే ఖర్చు ఒకసారి కనుక చూస్తే రెండిటికి కలిపి $25,000 మిలియన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. అండ్ పరాయి దేశంలో విధ్వంసం సృష్టించడానికి అమెరికా చేసిన ఈ ప్రయత్నం కారణంగా రెచ్చిపోయిన ఇరాన్ జీసీసీ నేషన్స్ని కొడుతున్న తీరు, మొత్తం గల్ఫ్ని ఒకప్పటి బికారి దేశాలుగా, ఎడారి దేశాలుగా మిగిల్చాలనుకున్న ఇరాన్ వ్యవహార శైలి ప్రపంచానికే పెను ప్రమాద సంకేతాలు పంపిస్తున్నాయి. సో ఇది రివ్యూ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అక్రాస్ ద టేబుల్ కూర్చొని రెండు మాట్లాడుకుంటే మంచిది. బీరాలు పలకటం, గొప్పలు చెప్పుకోవటం, గప్పాలు కొట్టుకోవటం కాదు. అమెరికా 10 మెట్లు దిగాలి, ఇరాన్ ఒక 2 మెట్లు దిగితే చాలు, సమస్య పరిష్కారం అవుతుంది.
ఇవాళ కాకపోతే రేపైనా.